చిన్నారులకు విద్యార్థి దశ నుంచే మంచి జ్ఞానాన్ని అందించేది కేవలం వారు చదువుకునే చదువులతోనే కాదు, వీటితో పాటు మంచి మేధస్సుని, తెలివితేటలని, మంచి మెదడుకు మేత లాంటి జనరల్ నాలెడ్జ్, జీకే, అబాకస్ లాంటివి ఎన్నో ఉన్నాయి. దీనికి సంబంధించి మ్యాథ్ టు మెరిట్ అధినేత సుధారాణి మనతో ఉన్నారు. ఆమెతో మనం మాట్లాడదాం. చెప్పండి మేడం, మీరు చేసే కిడ్స్ అకాడమీకి సంబంధించి డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో మీరు ఒక కాంటెస్ట్లో పెడుతుంటారు. అంటే ఇప్పుడు మామూలుగా చిన్నారులకు ప్రీవియస్గా ఇలాంటి యాక్టివిటీస్ లేవు మన కాలంలో. ఈ కాలంలో ఇప్పుడున్న పిల్లలకి మంచి మేధస్సును అందిస్తాయంటారు ఇలాంటివి. అవును, మా అకాడమీ యాక్చువల్లీ అబాకస్ కోర్సెస్ని అందిస్తుంది పిల్లలకి, 5 to 14 years పిల్లలకి. వాళ్ళకందరికీ కూడా ప్రతి సంవత్సరం అబాకస్ కాంపిటీషన్స్ అరేంజ్ చేస్తాం. ఈ కాంపిటీషన్ ఏంటంటే ప్రతి లెవెల్ వైజ్గా, కేటగిరీ వైజ్, అంటే వాళ్ళు చదివే క్లాస్ ప్రకారం ఉంటుంది. వీళ్ళకి 3 minutes టైం ఉంటుంది ఎగ్జామ్ రాయడానికి. ఇందులో వాళ్ళకి అప్ టు 75 సమ్స్ ఉంటాయి అందులో పేపర్లో. సో ఈ 75 సమ్స్లో ఎవరైతే మ్యాక్సిమం సమ్స్ కంప్లీట్ చేస్తారో వాళ్ళకి కరెక్ట్ ఆన్సర్స్ ప్రకారం అకార్డింగ్ టు దట్ మేము విన్నర్స్ని సెలెక్ట్ చేస్తామన్నమాట. అలాగే ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడానికి వైజాగ్లోని అన్ని సెంటర్స్, అంటే మా ఫ్రాంచైజ్ సెంటర్స్ ఎక్కడున్నాయో మ్యాథ్ టు మెరిట్ ఫ్రాంచైజ్ సెంటర్స్ వైజాగ్, హైదరాబాద్, అలాగే బెరంపూర్, ఒరిస్సా, అండ్ కర్ణాటక, బెంగళూరు, ఈ సెంటర్స్ నుంచి స్టూడెంట్స్ వచ్చారు. సో మోర్ దాన్ 50 schools, అంటే ఒక 60 to 70 schools స్టూడెంట్స్ ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్నారు. సో వీళ్ళందరూ కూడా మా సెంటర్స్కి వచ్చి చదువుకుంటుంటారు. అలాగే కొన్ని స్కూల్స్లో కూడా అబాకస్ ఉంది, ఆ స్టూడెంట్స్ కూడా వచ్చి ఈరోజు మా కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. మీరు అబాకస్లో మంచి సీనియర్గా ఉన్నారు. అసలు వాట్ ఈజ్ అబాకస్, అంటే అబాకస్ కోసం ఏంటి అసలు డీటెయిల్గా? చాలామంది అబాకస్ అంటే ఏదో అనుకుంటున్నారు. దీనిపై వివరంగా మీరు ఏం చెప్పాలి? సింపుల్గా అబాకస్ అంటే ఇట్స్ అ మాన్యువల్ క్యాలిక్యులేటింగ్ మెషిన్. సో ఇందులో పిల్లలు అబాకస్ అనే ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేసి క్యాలిక్యులేషన్స్ చేస్తారు, అంటే లెక్కలు నేర్చుకుంటారు. సో మనం మామూలుగా చేసే మెథడ్ కన్నా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇది యాక్చువల్లీ చాలా ఏన్షియంట్ మెథడ్ అనమాట. అంటే చైనా, జపాన్, ఈ కంట్రీస్లో కొన్ని వేల సంవత్సరాల క్రితం వాళ్ళు ఇది కనిపెట్టారు. అలాగే మన ఇండియా, రష్యా, ఈజిప్ట్లో కూడా తర్వాత మన పూర్వీకులు ఇది యూజ్ చేశారు. అలాగే దాని తర్వాత ఇది మోడర్నైజ్ అవుతూ వచ్చి ఇది అబాకస్ అయింది. కొన్ని కంట్రీస్లో దీని నేమ్స్ అన్నీ కూడా అంటే వేరే నేమ్స్తో ఉంది, అబాకస్ అని కాదు. సపోజ్ చైనా తీసుకుంటే అక్కడ సువాన్ పాన్ అంటారు, జపాన్లో సోరబాన్ అంటారు. అలాగే మన ఇండియాలో ఇదివరకు జింతారా అనేవారని తెలుసుకున్నాం, ఇప్పుడు దీన్ని అందరూ అబాకస్ అంటున్నారు. సో మా సెంటర్ ఇప్పుడు రెగ్యులర్ సెంటర్స్, ఫ్రాంచైజ్ సెంటర్స్ కాకుండా ఆన్లైన్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేసాం. అంటే యూకే, యూఎస్ చిల్డ్రన్కి ఆన్లైన్ క్లాసెస్ కూడా చేస్తున్నాం. సో అక్కడున్న డిఫరెంట్ సిటీస్ నుంచి కూడా స్టూడెంట్స్ ఉన్నారు మనకి. అలాగే రెగ్యులర్ ఫ్రాంచైజ్ సెంటర్స్ కూడా యూకేలో లాంచ్ అయినాయి 2016-17లో. కేంబ్రిడ్జ్ సిటీలో ఒక సెంటర్ లాంచ్ అయింది 2016 సెప్టెంబర్. అలాగే ఇయర్ 2017 లాస్ట్ 2 monthsలో 2 centers స్టార్ట్ అయినాయి. ఒకటి కేంబోన్ అండ్ ఇంకోటి సటన్, లండన్ దగ్గర సటన్లో స్టార్ట్ అయినాయి. అలాగే యూఎస్లో కూడా స్టార్ట్ చేస్తున్నాం. అలాగే ఆన్లైన్ క్లాసెస్కి చాలా ఎక్కువ డిమాండ్ ఉంది, రెగ్యులర్ క్లాసెసే కాకుండా ఆన్లైన్ క్లాసెస్కి కూడా చాలా డిమాండ్ ఉంది. సో విశాఖపట్నంలో మాది ఒక్కటే అకాడమీ ఆన్లైన్ క్లాసెస్ అందించేది, అంటే మిగతా కంట్రీస్కి. యా, ఏజ్ గ్రూప్స్ దీనిలో పర్ఫెక్ట్గా మా అబాకస్ అనేది ఉపయోగపడే 5 to 14 years ఆఫ్ స్టూడెంట్స్కి ఇది. 5 years కన్నా చిన్న వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు. కొంతమంది పిల్లలు ఇంట్రెస్ట్గా, వాళ్ళకి ఆల్రెడీ నెంబర్స్ వచ్చేసి ఉంటాయి. సో వాళ్ళు 3 years నుంచే వాళ్ళకి నెంబర్స్ వచ్చేసి ఉంటే కనుక వాళ్ళకి కూడా అబాకస్ నేర్పిస్తాం. సో వీ హ్యావ్ ఆన్లైన్ స్టూడెంట్స్ హూ ఆర్ లెర్నింగ్ దిస్, లైక్ 4 years నుంచే జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే 14-15 years తర్వాత కూడా నేర్చుకోవచ్చు. బట్ ఏంటంటే మన బ్రెయిన్ గ్రోత్ అనేది ఈ ఏజ్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ ఏజ్ గ్రూప్ పిల్లలకి చాలా బెనిఫిషియల్ అవుతుంది అనమాట. కంట్రీస్కి సంబంధించి మీరు ఆన్లైన్ క్లాసెస్ ఇస్తున్నారు? అబాకస్ అండి. ఏ కంట్రీస్? యునైటెడ్ కింగ్డమ్ అండ్ యుఎస్ అండి, 2. అక్కడ గిల్ఫోర్డ్, కెంట్, అలాగే లండన్, కేంబ్రిడ్జ్, ఇలాంటి ప్లేసెస్ నుంచి మనకి స్టూడెంట్స్ ఉన్నారు. అలాగే యుఎస్ఏ, ఫ్లోరిడా, అట్లాంటా, న్యూజెర్సీ, ఈ కంట్రీస్ నుంచి కూడా స్టూడెంట్స్ ఉన్నారు. మ్యాథమెటిక్స్లో టాపర్గా రావాలంటే అబాకస్ ఎంతో ఉపయోగపడుతుంది అంటారు? మ్యాథమెటిక్స్లో టాపర్గా రావడానికి యూజ్ అవుతుంది. యాక్చువల్లీ ఈ కోర్స్ ఏంటంటే క్యాలిక్యులేషన్స్ బేస్ చేసుకుని ఉన్న కోర్సు. బట్ ఏంటంటే క్యాలిక్యులేషన్స్తో పాటు వీళ్ళకి స్పీడ్ అండ్ యాక్యురసీ అందులో పెరగడంతో పాటు వీళ్ళకి కాన్సన్ట్రేషన్
బాగా అంటే ఇది స్టిమ్యులేట్ చేస్తుంది, బ్రెయిన్ని చాలా స్టిమ్యులేట్ చేస్తుంది. సో కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది, మెమరీ ఇంప్రూవ్ అవుతుంది, అలాగే లిజనింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి, అబ్జర్వేషన్ ఇంప్రూవ్ అవుతుంది, వాట్ నాట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది మొత్తం అసలు ప్రోగ్రామ్ ఎలా ఉంటుందంటే వి యూజ్ 3-pronged అప్రోచ్ అనమాట. విజువలైజేషన్, అలాగే లాజిక్, అలాగే అరిథమెటిక్ అండ్ ఆల్సో కైనెస్థెటిక్ అంటే టచ్ చేసి రిజిస్టర్ చేసుకోవడం. సో ఇనీషియల్ లెవెల్స్లో అబాకస్ ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేస్తాం. తర్వాత వితౌట్ యూజింగ్ అబాకస్ ఇన్స్ట్రుమెంట్ వాళ్ళు విజువలైజ్ చేస్తూ ఫింగర్ మూమెంట్ తోటి ఆన్సర్స్ వచ్చేస్తాయి. సో సపోజ్ ఒక క్యాలిక్యులేషన్కి సపోజ్ ఇఫ్ దే ఆర్ టేకింగ్ 3 minutes టు కంప్లీట్ బిఫోర్ లెర్నింగ్ అబాకస్ నేర్చుకున్నాక అదే క్యాలిక్యులేషన్ వాళ్ళు ఒక 10 seconds to 20 secondsలోనే కంప్లీట్ చేయగలరు. సో అందుకే ఇప్పుడు 3 minutesలో 75 sums చేసే పిల్లలు కూడా ఈ కాంపిటీషన్లో ఉంటారు. సో బాగా రోజు ప్రాక్టీస్ చేస్తూ బాగా నేర్చుకునే పిల్లలు చాలా బాగా ఎక్సెల్ అవ్వచ్చు ఇందులో. సో మా స్టూడెంట్స్ చాలామంది ఆల్రెడీ వాళ్ళు 1st standard 2nd standardలో ఉన్నప్పుడు నా స్టూడెంట్స్ ఎవరైతే అబాకస్ నేర్చుకున్నారో ఇప్పుడు ఐఐటీస్లో ఉన్నారు చాలామంది. సో వాళ్ళందరి ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగుంది. అంటే వాళ్ళ యంగర్ బ్రదర్స్ని కానీ సిస్టర్స్ని కానీ వాళ్ళు తీసుకొచ్చి జాయిన్ చేస్తూ ఉంటారు మా ప్రోగ్రాంలో. మొత్తానికి 5 ఏళ్ల నుంచి 14 ఏళ్ళ పిల్లల్లో మంచి ఆదరణ ఈ అబాకస్కు ఉంది. దీనికి సంబంధించి ఈ అబాకస్ అనేది ఒక మైండ్ యాక్టివ్తో పాటు మంచి షార్ప్ మైండ్తో ఉన్నట్టు చిన్నారులకు మంచి ఒక మెదడుకు మేతగా పనిచేస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. దీనికి సంబంధించి మ్యాథమెటిక్స్ రంగానికి సంబంధించి అబాకస్ని గతంలో పూర్వీకుల నుంచి కూడా యూజ్ చేసేవారు. డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ నేమ్స్తో ఉంటుందని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఈ యొక్క అబాకస్ యొక్క విద్యార్థులు ఏమాత్రం కూడా ఈ యొక్క ఉన్నతమైన స్థాయిలో ఉంచిందనడానికి ఏమాత్రం సందేహం లేదు. దీనికి సంబంధించి గత 6 సంవత్సరాలు బట్టి కూడా వీళ్ళు ఒక కాంటెస్ట్లు దీనికి సంబంధించి పిల్లలకి ఈ యొక్క అబాకస్ మీద పోటీలు నిర్వహించడం జరుగుతుంది. మంచి ఒక రిజల్ట్ను చూస్తున్నామని చెప్పి అయితే నిర్వాహకులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ మదంతో శివప్రసాద్, News 4, వైజాగ్. Please subscribe to News 4. Please subscribe to News 4. Please subscribe News 4. So hi, this is Archana here. Please subscribe to News 4.